నువ్వు కన్నీళ్ళు గారుస్తుంటే ఏడుస్తున్నాడంట ఆయన. నా బ్రతికి ఎలాగైపోయిందని గుండు కొట్టుకుంటున్నావే నువ్వు ఇంట్లో. నా పరిస్థితులు తెలియకి తప్పడడుగులు వేసేసాను ప్రభు అని గుండులు కొట్టుకుంటున్నావే నువ్వు. నా కుటుంబంలో ఒకదాని మీద ఒకటి నా మీదకి రప్పించుకోవడానికి నేనే ఈ పనులన్నీ చేసి ఇదిగో ఇబ్బందులు కొలిమిలో ఉండిపోయిన ప్రభు నువ్వు ఏడుస్తున్నావు కదా. నా భర్త పాడైపోవడం ఏడుస్తున్నావు కదా, నా భార్య పాడైపోవడం ఏడుస్తున్నావు కదా, నా పిల్లలు నా చేతికి దక్కడం లేదని నువ్వు ఏడుస్తున్నావు కదా. ఇవన్నీ చూసి ఏం చేస్తున్నాడు తెలుసా, ఆయన కూడా చింతపడుతున్నాడట. నాకు ఉందరా బాధ, ఈ కుటుంబాన్ని ఎంతో గొప్పగా కట్టాలనుకున్నాను, ఇలాగ అయిపోయింది. ఏడుస్తున్నావు కదా, నా కూతురా నా కొడుకు మీ ఇద్దరి గురించి నేను చూస్తున్నాను. మీరు ఏడుస్తున్న ఏడుపులు నా చెవిని వినబడుతున్నాయి. మీ గురించి నేను చింతిస్తున్నాను. నువ్వు చేయవలసింది ఎడదాసి నా మాటను. నువ్వు ఏదేది నాకు ఆయాసకరమనే అన్నీ తీసేస్తాను నీ దగ్గర నుంచి. కొద్ది టైం పడుతుంది కాబట్టి ఆ బలిష్టమైనటువంటి బలీయమైనటువంటి ఆ చెయ్యి కింద నువ్వు ఏనుండాలి తెలుసా, దేన మనసుగా తగ్గిపో. ఎంత తగ్గించుకుంటావు తగ్గించుకో.